అధ్యాపకులు వెంటనే ఇక్కడికి రావాలి. హెచ్లో ఉన్న వాళ్ళందరూ రావాలండి. ఏ మాత్రం రిక్రూట్మెంట్ అన్న మాట వచ్చినా 100% యూనివర్సిటీస్ పూర్తపడతాయి సార్. ఓపెన్ చెప్తున్నాం సార్. 12 యూనివర్సిటీల ప్రమాణంగా చేసి చెప్తున్నాము. ఖచ్చితంగా యూనివర్సిటీస్ తమ్మింపు చేస్తాం. మాకు 8,000 జీతానికి ఇచ్చినాం సార్. మేము లైఫ్ లో అమ్ముకున్నాం యూనివర్సిటీలో. కాదు, నన్ను ఆన్సర్ చేయమంటారు. చెప్పండి సార్. అది మీరు ఏం చేస్తారనేది నా వంతు బాధ్యతగా, మా వంతు బాధ్యతగా తీసుకుపోయే బాధ్యత మీరు. తర్వాత మీరు ఏం చేస్తారు అది మీ ఇష్టం. నా పరువులు రైతు సోర్స్ గా ఇంతమందికి ఇన్ని రోజుల జేఎన్టీ సమస్యను ఆన్సర్ చేసి మేము పోరాడి వచ్చిందని ఆన్సర్ చేసి మీరు బాకీ అలా రైతు సోర్స్ గా కూడా మీరే కనపడుతున్నారు. బాకీ ఇంకా పెద్ద మనిషి ఎవరు అవసరం లేదు. మీ ద్వారానే పరిష్కారం తెచ్చి ఒప్పుకున్నాం సార్. మిమ్మల్ని 100% దాచుకుంటాం. ఇంత 1300 మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను తప్పకుండా నేను సీఎం గారి దృష్టిగా ఇంకోరిని అప్రోచ్ కాము. మేము మా బాధలన్నీ మీరే సాల్వ్ చేస్తారు. మాకు స్కేల్ తెచ్చి పెట్టండి. ఇంకెవరిని అప్రోచ్ కాము మేము. తప్పకుండా మీరు అదేం లేదు. నాకు 4-5 రోజుల తర్వాత కాకపోతే చూడండి. మీరు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సారు చైర్మన్ గా అయిన తర్వాత మనం ఫస్ట్ లో వాళ్ళు కలిసి మాట్లాడినప్పుడు వారు క్లియర్ గా చెప్పారు. ఏమని, ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలు నడుస్తున్నాయి, అకాడమిక్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అంటే కేవలం కాంట్రాక్ట్ అసిస్టెంట్ కాబట్టి ఎప్పుడైతే మీరు రెగ్యులర్ టీచర్ల యొక్క సమస్య పరిష్కరించారు, ఏమని వాళ్ళకి ఏరియాస్ వచ్చేటువంటి 1-1-2016 నుంచి 7 PRC ఆ ఏరియాస్ మీరు తెప్పించారు, ఆర్డర్ చేశారు. దాని సంతోషం. కానీ అట్ ది సేమ్ టైం ఇవాళ యూనివర్సిటీ నడుస్తున్నటువంటి బాధ్యతతో నడుస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ అన్ని యోగ్యతలు పిహెచ్డీ ఉన్నాయి, నెట్ అన్ని ఉన్నాయి. అయినా వాళ్ళు నిర్లక్ష్యం కాబడుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క బాగోగులు కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత స్టేట్ కౌన్సిల్ మీద ఉన్నది. ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తా, గత ప్రభుత్వంలో కూడా డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్స్ వాళ్ళ యొక్క రెగ్యులరైజేషన్ ఎవరు చేశారంటే నవీన్ మిట్టల్ గారు కాలేజ్ కమిషనర్ గా ఉండి ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. అందరూ ఆయనకు సన్మానం చేశారు. మేము సన్ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ వారిని మేమేం కోరుతున్నామంటే
అదే క్రెడిట్ ను చైర్మన్ గా మీరు తీసుకోవాలని చెప్పుకుంటున్నారు. ఇవాళ స్టేట్ కౌన్సిల్ అన్ని యూనివర్సిటీ నుంచి ఇవాళ వచ్చారు. మీరు స్టేట్ కౌన్సిల్ మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసెంబ్లీ సమస్య పరిష్కరించాల్సింది కేవలం స్టేట్ కౌన్సిల్ మాత్రమే. ఎందుకంటే యూనివర్సిటీస్ కు గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది యూనివర్సిటీ. ఇవాళ మేము ఉదయం 11 o'clock నుంచి ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ నేను మార్నింగ్ మీరు వినండి అందరూ, నేను రాను. అయితే ఇవాళ ఏంటంటే మీరు వస్తున్నారని నేనేం చేశానంటే వచ్చి నాకు 1:15 వరకు నేను ఇక్కడ ఉండడం లేదు అడగండి. మేమందరం మీటింగ్ పెట్టుకుని వీళ్ళందరూ వస్తున్నారట ఏమైందని ఫోన్లు చేసినాను తెలుసా. అయితే నాకేంటంటే నా బాధ్యత మీకు తెలుసు కదా, ఏదో మీటింగ్ ఉండే కంపల్సరీ రావాల్సి సెక్రటరియట్ పోయి 4 o'clock వేరే మీటింగ్ రాజు నరసింహ గారితో మీటింగ్ అయ్యి నేను నథింగ్ డూయింగ్ నేను వస్తున్నానని చెప్పి సార్ రిక్వెస్ట్ చేసి నేను వెయిట్ చేశాను. మీకు కూడా మీరు మాత్రం అది తప్పు. మీరు 11 వచ్చిందంటే 11 కాదు 1:15 వరకు నేను పోయినా తప్పకుండా మన చేతం అండి. పోలీసులు భయంతో లేట్ వచ్చాను సార్. మీరు బందోబస్తు ఉన్నారు. ఇవాళ అన్ని యూనివర్సిటీ నుంచి మా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. బస్సులు ఇస్తుంటే నిర్బంధం పెట్టి బస్సులను ఆపేశారు. అక్కడ ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఆపేశారు. అందుకొరకే రావడంలో వేరే లేట్ అయిపోయింది. లేట్ అయిన సమయం లోపల మీరు ఒకవేళ మేము లేట్ వచ్చినా అని కూడా ఎన్ని యూనివర్సిటీలు దూరం వచ్చారు. వాళ్ళ యొక్క సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అయినా కూడా మేము అనుకున్నాం చైర్మన్ గారు మా యొక్క స్థానాన్ని పరీక్షించినట్టున్నది. మేము అయితే స్థానంలో ప్రూఫ్ అయిపోయాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మా యొక్క ఏమంటారు అలాంటి దీక్షను పట్టుదలను దృష్టిలో పెట్టుకుని ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఏమైతే రిక్రూట్మెంట్ చేయబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి, నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటనలు వచ్చాయి. అప్పుడు మన వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆ భవిష్యత్తు ఏంది అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అటువంటి సమయంలో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ కాలయాపన టైం లేట్ అయిపోతే దాని బదులు వెంటనే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో ఉన్నటువంటి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. కేవలం పేపర్లు రాసి మేము పేపర్లు పంపుతున్నామంటే సరిపోదు. మీరు మా వైపు నుంచి ప్రభుత్వం పెద్దలతో కొట్లాడి సీఎం గారి దగ్గర కూర్చొని మా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచించాలి. కానీ ఏదో పేపర్ రాసాం అక్కడ పంపించాం ఇక్కడ పంపించామంటే సరిపోదు. ఎందుకంటే మాకు మీరు ఒక గార్డియన్ లాంటి వారు, గవర్నమెంట్ గార్డియన్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్య వాళ్ళ యొక్క బాధలను తీసుకోవాల్సిన మీరే, ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సింది మీరే. కాబట్టి మీరు పర్సనల్ గా వ్యక్తిగతంగా చైర్మన్ గా మా వైపు నుంచి ప్రభుత్వంతో పోరాడండి, సీఎం గారిని కలవండి, వారిని ఒప్పించండి. ఎన్నో ఏళ్లుగా వీళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళకు ఎలాంటి బెనిఫిట్ లేదు, పరిస్థితి అంతా ఏమంటారు ఇన్సెక్యూర్ గా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఏ రకంగా గట్టెక్కిద్దాము, దాని తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతున్నాం. రోస్టర్ ప్రాబ్లమ్స్ అని ఇట్లాంటి ఆటంకాలు పెడతారు. మాకు అవన్నీ కాదు సార్. మాకు స్కేల్ ఇచ్చేసి లైఫ్ ఇవ్వండి, జీవితకాలం గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం.